ఐ హ్యాడ్ నో ఐడియా తనకు హెల్త్ బాగాలేదని. కానీ నేను ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేదాన్ని అంతే. హీ వుడ్ కాల్ మీ అప్పుడప్పుడు ఆఫ్టర్ హీ హ్యాడ్ హిస్ ఫ్యూ డ్రింక్స్ అండ్ టెల్ మీ హిస్ డ్రీమ్స్ ఫర్ మీ. నువ్వు ఇలా చేయాలమ్మా అలా చేయాలమ్మా అనుకుంటా. సుమా గారు చెప్పినట్టు హీ వాజ్ అ వెరీ 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 బిగ్ సపోర్ట్ ఫర్ మీ. నేను ఇంకా ఇండస్ట్రీలో తప్పుటడుగులు వేస్తూ తప్పులు చేస్తూ నేర్చుకుంటూ నాకు నచ్చింది చెయ్యాలి అని ఒక తపంతో ఉండేటప్పుడు ఒక సపోర్ట్ టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ యాజ్ అ గర్ల్, యాజ్ అ ప్రొడ్యూసర్ అన్నీ నేను వెళ్ళి బయటికి చేయలేకపోతాను. అండ్ విత్ మధు ఇట్ వాజ్ అ గ్రేట్ సపోర్ట్. బికాజ్ నా సెట్ దగ్గర నుంచి నన్ను అసలు స్టూడియోకి కూడా రానిచ్చేవాడు కాదు నేను ఏమైనా ప్రొడ్యూస్ చేస్తుంటే. He was a guiding light. నేను చాలా షోస్ చేశాను, బట్ I've never felt so deeply connected with someone on my set like I did with Madhu. అందరితోటి కలిసిమెలిసి ఉంటాం, బట్ సంథింగ్ అబౌట్ మధు, హిజ్ యాటిట్యూడ్ నాకు నేర్పించింది. ఆల్ మై గురు సేయింగ్ దట్ యువర్ యాటిట్యూడ్ మానిటర్స్ యువర్ టాలెంట్ అని. ఎప్పుడు ఎన్ని షోస్ చేసి వచ్చినా హీ వుడ్ ఆల్వేస్ బీ సో హ్యాపీ, సో ఎక్సైటెడ్. ఎప్పుడు ఆ టైర్డ్నెస్ అనేది ఎప్పుడు అనిపించేది కాదు తను చూసినప్పుడు. ఐ నో హిస్ డాటర్ స్టడీస్ ఇన్ ఆ స్కూల్ ఇన్ తిరుపతి. అల్లరి ఎక్కువ ఉందమ్మా, అందుకని స్కూల్లో పడేస్తాను. విద్యానికేతన్లో చదువుతుంది. ఆ అమ్మాయి చదువు, తను ఎంత చదువుకున్నా ఏం చదువుతున్నా నాన్నగారు ఉంటారని ఆయన చెప్పమని చెప్పి పంపించారు నాకు. అండ్ ఐ నో పెద్ద అమ్మాయికి ఆర్కిటెక్చర్ సీట్ కావాలని ఎంత తపన పడ్డాడో ఆయన. నా దగ్గరికి వచ్చారు దాని గురించి. ఐఎమ్ స్టిల్ ఇన్ షాక్. నాకు ఇంకా ఏం చెప్పాలో. నేను ఏమైనా షో చేస్తే మధు లేకపోతే ఐ డోంట్ నో హౌ టు ఈవెన్ హ్యాండిల్ ద షో రియల్లీ. ఐ హోప్ ద టీమ్ చాలామందిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారని విన్నాను. ఒక ఫ్యామిలీగా ఉంటూ ఆయన వాల్యూస్ని తీసుకొని ముందుకెళ్ళాలి అని, ఆ ఫ్యామిలీకి మనం అందరూ అండుండాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఐ రియలీ హోప్ అట్లీస్ట్ నౌ హీ ఈజ్ ఇన్ పీస్. హీ వర్క్డ్ ఆల్ హిజ్ లైఫ్ వెరీ వెరీ హార్డ్ ఫర్ ఆల్ ఆఫ్ us together too. So I hope he rests in peace. Like and subscribe Eagle Media Works.